నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక, జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు, నష్టపోయిన ప్రజలు 1.83 కోట్లు పైమాటే. భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఈబీసీలు, శిశువులు, రైతులు, మహిళలు అంతా బాధితులే. సో దీనికి సంబంధించి కనుక పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక, 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకోలేక నష్టపోయింది అక్షరాల 39,642 కోట్లంట. ఇందులో లబ్ధిదారులకు ఉపయోగపడాల్సిన నిధుల విలువ 8,456 కోట్లు, అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సిన మొత్తం 21,015 కోట్లు, కేంద్ర నిధులను రాష్ట్రం వేరే అవసరాలకు మళ్లించిన అమౌంట్ 10,171 కోట్లు, వివిధ పథకాల ప్రయోజనాలు అందక నష్టపోయిన లబ్ధిదారుల సంఖ్య 56,47,528 మంది. అలాగే అభివృద్ధి మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో నష్టపోయిన కుటుంబాలు 42,26,000 కుటుంబాలు అంట. సో ఏదైతే కనుక అంటే జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు అని చెప్పారో, ఆ విధ్వంసం అంటే ఎలా అంటే ప్రజలకు అందకోకుండా ఎలా విధ్వంసం చేశారు అన్నది ఇందాక మనం చెప్పుకున్న పాయింట్స్. దాని ప్రకారం అంటే ఏ పథకాలు అంటే, సో మనకి తెలిసిందే కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే కనుక అంటే ఉపాధి హామీ పథకము, అలాగే గ్రామాల్లో ముఖ్యంగా, అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా కొంతమందికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రాయోజిత పథకాలు అందిస్తుంది. అంటే ఉపాధి హామీ పథకం అవ్వచ్చు, లేకపోతే ఎంజీఎన్ఆర్ అవ్వచ్చు, ఇలాంటి పథకాలన్నీ. సో ఈ పథకాలకి కేంద్రమే నిధులు కేటాయిస్తుంది. అలాంటి నిధులని అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు వీటిని. అలాంటి పథకాలకి ఇచ్చిన అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అయితే కనుక సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. అది అక్షరాల 39,642 కోట్లు అని చెప్పేసి ఈనాడు ప్రధానంగా వార్త ఇచ్చింది. దీని ద్వారా అంటే లబ్ధిదారులకు ఉపయోగపడాల్సిన అమౌంట్ అయితే కనుక ఉపయోగపడుకోకుండా అది వృధా అయిపోయింది. అలాగే అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సిన మొత్తం కూడా వినియోగించలేకపోయింది. ఇక కేంద్ర నిధులను రాష్ట్రం వేరే అవసరాలకు మళ్లించింది అని కూడా చెప్పారు. సో ఏది ఏమైనా కూడా ఈ పథకాల ప్రయోజనాలు అందక నష్టపోయిన కుటుంబాల సంఖ్య, అదే లబ్ధిదారుల సంఖ్య అయితే కనుక 56 లక్షల పైచిలికే ఉంది. ఇక అభివృద్ధి మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో నష్టపోయిన కుటుంబాల సంఖ్య అయితే కనుక 42 లక్షలకు పైననే ఉందని చెప్పేసి ముఖ్యంగా ఈనాడులో ఇచ్చారు. మరి దీని ద్వారా అంటే భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణము, మౌలిక సదుపాయాలు, ఈ కల్పనలో అంటే మౌలిక సదుపాయాల కల్పనలో ఇవన్నీ ఏవైతే చేయాలో ఇవన్నింటిలో కూడా జగన్ గవర్నమెంట్ అయితే కనుక విఫలమైంది. అలాగే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఈబీసీలు, శిశువులు, రైతులు, మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బాధితులే. ఎందుకంటే కనుక ఈ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఏదైతే అమౌంట్ కేటాయించిందో కేంద్ర ప్రభుత్వం, దాన్ని సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల జరిగిన నష్టం 39,000 కోట్ల పైనే ఉందని చెప్పేసి ప్రధానంగా ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి ఇంత అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రాష్ట్రానికి రావడం, ఆ నిధుల్ని వినియోగించుకోకపోవడం అనేది అయితే కనుక నిజంగా దురదృష్టకరము. మరి గతంలో ఉన్న జగన్ గవర్నమెంట్ ఎందుకు ఈ అమౌంట్ని వినియోగించుకోలేకపోయింది, ఎందుకు లబ్ధిదారులకు ఈ అమౌంట్ అంటే పనులు కల్పించి వాళ్ళకి వెళ్ళేలాగా చేయలేకపోయింది? ఇది నిజంగా చెప్పాలంటే గత సర్కార్ వైఫల్యం అనే చెప్పాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, మిరప రైతులకు సాయం చేయండి, ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం, రాష్ట్ర ఆర్థిక దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ. సో మిర్చి రైతులకి అయితే కనుక సాయం చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి అయితే కనుక లేఖ రాయడం జరిగిందని చెప్పేసి న్యూస్ ఇచ్చారు. ఇక ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వమే 100% భరించాలి అని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి అయితే కనుక చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక్కడ 2 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇది బహిరంగ వాస్తవం, బహిరంగ రహస్యం 2. అలాగే రెండో పాయింట్
చూసుకుంటే కనుక ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి. సో అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎన్డీఏలో భాగస్వామి ఆంధ్రప్రదేశ్ కూడా. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందా లేదా, చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసిన మేరకు 100% కూడా కేంద్రమే భరుస్తుందా లేదా అన్నదైతే కనుక కేంద్రం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది వేచి చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూసుకుంటే దిశలో సెమిస్టర్ల వారీగా ఫీజు రియంబర్స్మెంట్, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ పై దృష్టి పెట్టాలి, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా చెల్లిస్తాం. పద్మావతి కళాశాల విద్యార్థినులతో మంత్రి లోకేష్. దీనికి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ఇకపై సెమిస్టర్ల వారీగా విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గత ప్రభుత్వం సుమారు 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్ళిందని, రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక విడుదల వారీగా ఆ సొమ్మును కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పద్మావతి యూనివర్సిటీ అధునాతన ఇండోర్ స్టేడియాన్ని బుధవారం లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా EEE 3వ సంవత్సరం విద్యార్థినులు తరగతి గదిని సందర్శించారు. విద్యార్థినులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వస్తాయో రావోనన్న ఆందోళనతో చదువుపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉండేవని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతున్నామంటూ లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని అంటే 4,000 కోట్ల దాకా పెట్టింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. దీన్ని అంటే సెమిస్టర్ల వారీగా రియంబర్స్మెంట్ అయితే కనుక ఉంటుందని చెప్పేసి లోకేష్ స్పష్టం చేశారు. ఇక రీసెర్చ్ ఇన్నోవేషన్స్ పైన విద్యార్థినులు దృష్టి పెట్టాలి. ఇక ఇందాక చెప్పుకున్నట్టు గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిలను అయితే కనుక తీర్చేస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా సెమిస్టర్ల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ విద్యార్థినులు చెప్పిన మాటని చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మా ఫీజు రియంబర్స్మెంట్లు అవి వస్తాయో రావో అనేసి టెన్షన్ పడి చదువుపైన పూర్తిగా దృష్టి సారించలేకపోయాము. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కనుక మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి విద్యార్థినులు లోకేష్కి చెప్పడం జరిగింది. సో ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి లోకేష్ మాట్లాడిన మాటలు. నిన్న ఏంటంటే పద్మావతి కళాశాల విద్యార్థులతో ఆయన అంటే పద్మావతి కళాశాలను సందర్శించారు. అక్కడ పద్మావతి కళాశాలలో ఇండోర్ స్టేడియాన్ని ఓపెన్ చేశారు. దానికి వెళ్ళిన నేపథ్యంలో లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడిన మాటలు. ఇక మరో ముఖ్యమైన వార్త, సిఈసిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు, దేశ నిర్మాణానికి ఓటింగే తొలి అడుగు, ఎన్నికల చట్టాలు నియమాలు పకడ్బందీగా అమలు చేస్తామని వెల్లడి. సో అందరూ అనుకున్నట్టు సిఈసిగా జ్ఞానేష్ కుమార్ అయితే కనుక బాధ్యతలు స్వీకరించారు నిన్న. అలాగే దేశ నిర్మాణానికి ఓటింగ్ తొలి అడుగు అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక ఎన్నికల చట్టాలు నియమాలు పకడ్బందీగా అమలు చేస్తామని కూడా జ్ఞానేష్ కుమార్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ఇది మనకి ఇప్పటి నుంచి కొత్త సిఈసి జ్ఞానేష్ కుమార్ అనమాట. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ బీజేఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎల్జీవీకే సక్సేనాకు విజ్ఞప్తి. నేడు మధ్యాహ్నం సీఎం సహా మొత్తం కేబినెట్ సభ్యుల ప్రమాణం, రామ్లీలా మైదానంలో అట్టహాసంగా కార్యక్రమం. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల హాజరు. సో మొత్తానికి అయితే కనుక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరు అన్నది ఖరారైపోయింది. నిన్న బీజేపీ మీటింగ్లో మహిళకి పట్టం కట్టింది ఈసారి బీజేపీ. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం బీజేపీకి ఆనందకరమైన విషయం. ఒకటైతే కనుక ప్రజలందరూ కూడా ఆనందించదగిన విషయం ఏంటంటే కనుక ఢిల్లీ సీఎంగా ఒక మహిళని సీఎంని చేయడం అనమాట. ఏంటంటే 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ మహిళను సీఎంగా ఎన్నుకుంటుందనేసి రాజకీయ విశ్లేషకులు కూడా కొంతమంది ఊహించలేదని చెప్తున్నారు. అలాంటిది బీజేపీ మహిళల వైపు మొగ్గు చూపింది. సో ముఖ్యంగా రేఖా గుప్తా అయితే కనుక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆవిడకి బీజేపీ సీఎంగా అయితే కనుక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నిన్న జరిగిన సమావేశంలో. ఇక పర్వేష్ వర్మ మొదటి నుంచి పర్వేష్ వర్మ పైననే చాలా మంది సీఎం సీటు పర్వేష్ వర్మకే దక్కుతుంది అనుకున్నారు. కానీ పర్వేష్ వర్మని డిప్యూటీ సీఎం పదవి అయితే కనుక ఇచ్చారు. సో ఈ రోజు రామ్లీలా మైదానంలో అయితే కనుక ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అయితే కనుక మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సీఎంలు, అలాగే డిప్యూటీ సీఎంలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా హాజరవుతారని చెప్పేసి చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీ పీఠం పైన మరో మహిళా ముఖ్యమంత్రి అయితే కనుక పాలన చేపట్టబోతున్నారు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక రైతులు నష్టపోవద్దనే మిర్చికి మద్దతు ధర ప్రకటించలేదు, మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. జగన్ రాజకీయాలు చేస్తూ బురద చల్లుతున్నాడని ఆగ్రహం.
సో ఈ అచ్చెన్నాయుడు చెప్తున్నదైతే కనుక కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ముఖ్యంగా నిన్న గుంటూరుకి జగన్ వెళ్ళడం, మిర్చి యార్డ్ని సందర్శించడము, అక్కడ మిర్చి యార్డ్లో ప్రసంగిస్తూ రైతులతో మాట్లాడుతూ మద్దతు ధర ప్రకటించలేదు ప్రభుత్వం అన్న దాని మీద అయితే కనుక మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకు రైతులకు అంటే మిర్చికి మద్దతు ధర ప్రకటించలేదు అన్న విషయాన్ని అచ్చెన్నాయుడు అయితే కనుక చెప్తున్నాడు. జగన్ కావాలనే రాజకీయాలు చేస్తూ బురద చెల్లుతున్నాడని అన్నారు. మరి ఈయన ఎందుకు మిర్చి ధర ప్రకటించలేదు, మిర్చికి మద్దతు ధర ప్రకటించలేదు అన్న అంశాన్ని ఒకసారి చూస్తే కనుక, మిర్చికి మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదనే విషయంపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. రైతులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే కనీస మద్దతు ధర ప్రకటించలేదని అన్నారు. శ్రీలంక, చైనా, మలేషియా సొంతంగా మిర్చి సాగు చేసుకోవడం వల్ల ఎగుమతులు తగ్గాయన్నారు. ప్రస్తుతం చైనాలో మిర్చి దిగుబడులు సరిగ్గా లేకపోవడంతో మళ్లీ మనపై ఆధారపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో మిర్చికి కనీస ధర ప్రకటిస్తే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ వాస్తవాలను వక్రీకరిస్తూ వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంపై బురద చల్లడాన్ని మంత్రి తప్పుపట్టారు. సో ఇక్కడ అచ్చెన్నాయుడు ఏదైతే మిర్చి ధరకు మద్దతు ధర ప్రకటించకపోవడం పైన వివరణ ఇచ్చారో ఇది చాలా మంది రైతులకి కోపం తెప్పించేలాగా ఉంది, ముఖ్యంగా ప్రజలకి కూడా. దీనిపైన ఏం మాట్లాడుకుంటున్నారు రైతులు అన్నది ఒకసారి మనం చూసుకుంటే కనుక, ఈయన అంటున్నది ఏంటి, శ్రీలంక అలాగే చైనా, మలేషియా సొంతంగా మిర్చి సాగు చేసుకోవడం వల్ల ఎగుమతులు తగ్గాయి అని చెప్తూనే మళ్ళీ చైనాలో మిర్చి దిగుబడులు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు మనపైన ఆధారపడే అవకాశం ఉంది, సో అందుకనేసే ఇంకా మిర్చి ధరకి అంటే మద్దతు ధర ఇవ్వలేదు, సో వాళ్ళు మనపైన ఆధారపడే అవకాశం ఉంది కాబట్టి సో అంటే ఆగితే కనుక అక్కడికి మనం మిర్చిని ఎగుమతి చేయొచ్చు, అప్పుడు రైతులకి ఎక్కువ ధర వస్తుంది, దీనివల్ల రైతులు నష్టపోరు అని చెప్పేసి ఈయన ఓవరాల్గా చూసుకుంటే కనుక అచ్చెన్నాయుడు చెప్తున్నది. సో ఈ వాస్తవాలు ఏవి తెలుసుకోకుండా జగన్ బురద చెల్లుతున్నాడు అంటున్నారు. కానీ అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు చైనాలో దిగుమతులు తగ్గాయి అన్నారు. మరి ఎప్పుడు చైనా మన పైన ఆధారపడుతుంది, ఎప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి మిర్చిని తీసుకుంటారు? దీనిపైన మీకు క్లారిటీ ఉందా? పోనీ రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ ఉందా? ఇది నా ప్రశ్న కాదు, చాలామంది రైతులు అభిప్రాయపడుతున్నారు, వాళ్ళు చర్చించుకుంటున్న దాన్ని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. సో మీకు తెలుసా పోనీ ఎప్పుడు తీసుకుంటుందో? ఇప్పుడు 6 కాలం శ్రమించి పంట పండించారు, ఆ పంట పండించడం వెనుక వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. దానికి కావలసిన మందులు అవ్వచ్చు, లేకపోతే కూలీలు అవ్వచ్చు, ఎరువులు అవ్వచ్చు, ఇవన్నీ వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అంటే కనుక చాలామంది రైతులు అప్పు చేసి పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మరి ఈ నేపథ్యంలో చైనా వాళ్ళకి ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు, ఏ దేశానికి ఎప్పుడు మన దగ్గర నుంచి మిర్చి అవసరం అవుతుందో తెలియదు. మరి అప్పటి వరకు రైతులు ఆ పంటని అమ్ముకోకుండా అలాగే పెట్టుకోవాలా? అలా పెట్టుకుంటే మరి రైతులు అప్పు తీసుకొచ్చారు కదా పెట్టుబడి పెట్టడానికి, వాటికి వడ్డీలు పెరిగిపోవా? ఆ నష్ట నివారణ ఎవరు చేస్తారు? పోనీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే చెప్పండి, అప్పుడు ఎన్ని రోజులైనా ఆగుతారు. లేదంటే మీరు కొనుగోలు చేయండి, అప్పుడు చైనాకి ఎగుమతి ఇవ్వండి. మీరు మిర్చి ధరకి ఒక మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేసి అప్పుడు ఎప్పుడైతే ఏ దేశాలకి అవసరం ఉందో అప్పుడు ఎగుమతులు చేయండి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికే కదా డబ్బు వస్తుంది, ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా. మరి మీరు ఈ లాజిక్ని ఎలా మిస్ అయ్యారు? ఇప్పుడు రైతుల కష్టం ప్రతి ఒక్కరికి తెలిసిందే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల ముసలి వాళ్ళ వరకు. రైతు కష్టం వెనుక అంటే రైతు ఒక పంట పండించాడు అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందరి దగ్గర డబ్బులు చేతి నిండా ఉండి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పెట్టుబడి పెట్టి పంట పండించే పరిస్థితి లేదు. పంట పండిస్తున్నారు అంటే చాలామంది రైతులు అయితే కనుక అప్పులు తీసుకొచ్చి పంటలు పండిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో రైతులు పంట పండిన తర్వాత కూడా దానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించుకోకుండా అలా ఎన్ని రోజులని వాళ్ళు పెట్టుకుంటారు? మీరేమో మీ లాజిక్ మీరు చెప్పారు, మరి ఈ లాజిక్ని ఎందుకు ఆలోచించట్లేదు మీరు? మరి వాళ్ళు తెచ్చిన అప్పులకి వడ్డీలు ఇవన్నీ పెరిగిపోవా? మీరు కట్టండి, పోనీ మీరు కట్టేసి అప్పుడు మీరు లేదంటే ప్రభుత్వం మీరే మద్దతు ధర ప్రకటించి మీరు కొనుక్కొని మీ దగ్గర స్టాక్ పెట్టుకొని ఎప్పుడైతే కనుక మంచి రేట్ వస్తుందో అప్పుడు మీరు అమ్మేసేసేయండి. ఇదే చర్చించుకుంటున్నారు రైతులు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలపైన రైతులైతే కనుక తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కావాలంటే మీరు ఒకసారి మీకు సంబంధించిన అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, గ్రామానికి కూడా అవసరం లేదు, గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళేసి అక్కడ రైతులు వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. మీరు ఇలా లేట్ చేయడం వల్ల అప్పుల బాధ తట్టుకోలేక కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి, దళారీల మాటలు నమ్మి ప్రైవేట్ వ్యక్తులకి తక్కువ ధరకి అమ్ముకొని నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని గ్రహించి
ఈ మిర్చికి సంబంధించి ఏదైతే మద్దతు ధర ఉందో దీన్ని మద్దతు ధర ప్రకటించడం పైన మీరు చర్చలు జరుపుతారో లేకపోతే ఏం చేసుకుంటారో తెలియదు, కానీ మీరు రైతులకు అయితే కనుక వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులకు న్యాయం చేయండి అని చెప్పేసి రైతులు అడుగుతున్న ప్రశ్న ఇది. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, పనామాకు అక్రమ వలసదారులు 300 మందిని పంపించిన అమెరికా, అందులో 30 మంది భారతీయులు. దౌత్య రవాణా సమస్యలతో హోటల్లోనే నిర్బంధం. సో మనకి తెలిసిందే, అమెరికా అక్రమ వలసదారులను అయితే కనుక ఆయా దేశాలకు పంపిస్తోంది. అయితే పనామాకు 300 మందిని పంపించింది అని వార్త ఇచ్చారు. అయితే ఇందులో 30 మంది భారతీయులు ఉన్నారంట. మరి ఎందుకు భారతీయుల్ని, మరి ఈ పనామాకు పంపించిన అక్రమ వలసదారులు అయితే కనుక 30 మంది భారతీయులు ఉన్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, స్కూళ్ళు హాస్టల్స్ కు సన్నబియ్యం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరఫరా. మంత్రి నాదెండ్ల మనోహర్ రెడ్డి. సివిల్ సప్లైస్ భవన్లో పౌర సరఫరాల అధికారులతో మంత్రి సమావేశం. సో స్కూల్స్ హాస్టల్స్కు అయితే కనుక వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. సో సన్నబియ్యంతోనే ఇప్పటి నుంచి పిల్లలకి, అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సన్నబియ్యంతోనే స్కూల్స్ హాస్టల్స్లో భోజనం ఉంటుంది అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ అయితే కనుక, అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్, ఆయన స్పష్టం చేశారు. నిన్న జరిగిన పౌర సరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం అయితే కనుక జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, ఏపీకి 608 కోట్ల విపత్తు సాయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, మరో 4 రాష్ట్రాలకు సైతం నిధులు. ఈ డీటెయిల్ చూసుకుంటే కనుక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా వరద సాయం ప్రకటించింది. గత సంవత్సరంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, తుఫాన్ల కారణంగా నష్టపోయిన 5 రాష్ట్రాలకు కేంద్రం 1555 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 608.08 కోట్లు కేటాయించింది. తెలంగాణకు 231.75 కోట్లు, ఒడిశాకు 255.24 కోట్లు కేటాయించారని చెప్పేసి వార్త ఇచ్చారు. సో భారీ వర్షాలు వచ్చి ఆకస్మిక వరదలు వచ్చేసి ఏ రాష్ట్రాలు అయితే నష్టపోయాయో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక సాయం, విపత్తు కింద విపత్తు సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి అయితే కనుక 608 కోట్లను విపత్తు సాయం కింద ప్రకటించింది. ఇక దీంతో పాటు మరో 4 రాష్ట్రాలకు కూడా నిధులను అయితే కేటాయించడం జరిగింది. సో ఏదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఉన్న పరిస్థితికి ఈ విపత్తు సాయము అంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, జగన్కు మతి భ్రమించింది, పోలీసులను బట్టలు తీసి కొడతారని అనడం ఏంటి? కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం. సో మొన్న సో వల్లభనేని వంశీని విజయవాడ పర్యటనలో వల్లభనేని వంశీ ములాఖత్కు వెళ్ళినప్పుడు అక్కడ ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో జగన్ సో అన్యాయంగా అక్రమంగా ఎవరైతే పోలీసులు వ్యవహరిస్తున్నారో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి మాట్లాడారు. ఆ నేపథ్యంలోనే, అంటే ఎవరైతే కనుక ఇలా అన్యాయానికి పాల్పడుతున్నారో, సో ఆ నేపథ్యంలో అంటే వల్లభనేని వంశీ ములాఖత్ అవ్వడము, తర్వాత మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ఎవరైతే అన్యాయంగా అక్రమంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారో, అంటే వారి విధులకు సంబంధించి కాకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా అది అన్యాయం అని తెలిసినా కూడా ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళపైన అయితే కనుక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అంటే ఎవరైతే ఇట్లా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని బట్టలు తీసి నిలబెడతామని కూడా చెప్పడం జరిగింది. దీనిపైననే పెమ్మసాని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఎవరైతే ఉన్నారో ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కి ఏమైనా మతి భ్రమించిందా, పోలీసులని బట్టలు తీసి కొడతానడం ఏంటి అని చెప్పేసి పెమ్మసాని అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరో వార్తాపత్రిక చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తాంశం చూసుకుంటే కనుక, రిజిస్ట్రేషన్ల శాఖలో బిల్లుల దందా, అప్పనంగా 50 కోట్లు చెల్లించేందుకు స్కెచ్, శాఖలో ఉన్నతాధికారి పావులు. రైటర్స్ బ్లాక్ కంపెనీకి ఇవ్వాలని ఒత్తిడి, అప్పగించిన పని పూర్తి చేయకపోయినా నాణ్యత లేకున్నా చెల్లింపునకు ఆదేశం. అయితే రిజిస్ట్రేషన్ల శాఖలో అయితే కనుక బిల్లుల దందా జరిగింది అని చెప్పేసి ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు ఆంధ్రజ్యోతి. సో అప్పనంగా 50 కోట్లు చెల్లించేందుకు స్కెచ్ వేశారు. శాఖలో ఉన్నతాధికారి, అంటే రెవెన్యూ శాఖలో, రిజిస్ట్రేషన్ల శాఖలో ఎవరైతే ఉన్నారో ఆయనే దీనికి పావులు కదిపారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక రైటర్స్ బ్లాక్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్లకు ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అలాగే అప్పగించిన పని పూర్తి చేయకపోయినా, నాణ్యత లేకున్నా కూడా చెల్లింపులు అయితే కనుక
చెల్లింపులు చేయమని ఆదేశించారంట. మరి ఇది ఎంతవరకు కరెక్టు? రిజిస్ట్రేషన్ల శాఖలోనే అధికారులే ఇలా ప్రవర్తిస్తే కనుక ఇక కింది స్థాయి వాళ్ళు ఏ రకంగా ఉంటారు అన్నది ఇప్పుడు అందరికీ తలెత్తుతున్న ప్రశ్న. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక చర్యలు తీసుకొని ఎవరైతే కనుక ఇలా దీనికి పాల్పడ్డారో ఇక్కడ ఇచ్చారు ఏంటంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక ఉన్నతాధికారి దీనికి పావులు కదిపారనేసి. సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అలాగే రిజిస్ట్రేషన్లకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే అవినీతి తగ్గుతుంది. లేకపోతే కనుక ఇలా ప్రతి శాఖలో చాప కింద ఇప్పుడు కనుక రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోతే కనుక అంటే నిజాలు తెలుసుకొని కఠిన చర్యలు తీసుకోకపోతే కనుక ఈ అవినీతి అనేది చాప కింద నీరులా అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఏం జరిగింది అన్నది పూర్తి విచారణ చేపట్టి దీనిపైన అయితే కనుక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఏపీ రైతులకు అమెరికా సహకారం. సీఎం చంద్రబాబుతో పెగాసన్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధుల భేటీ, దావోస్ సమావేశంలో చర్చలకు కొనసాగింపు. గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గా ఏపీ. మార్కెట్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రకృతి సాగుకు తోడ్పాటు, రైతు నుంచి వినియోగదారుడి వరకు అనుసంధాన వ్యవస్థ. ప్రకృతి సేద్యం నా కళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. పెగాసన్ క్యాపిటల్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు అలాగే సంబంధిత శాఖ మంత్రులు అని చెప్పేసి. సో ఏపీ రైతులకైతే కనుక అమెరికా సహకారం అందిస్తుంది. దావోస్ పర్యటనకు వెళ్ళి వచ్చారు కదా. సో ఆ నేపథ్యంలోనే దానికి కంటిన్యూయేషన్గానే దావోస్లో జరిగిన సమావేశంలో చర్చలకు కొనసాగింపుగానే సో పెగాసన్ క్యాపిటల్ సంస్థ అయితే కనుక వచ్చింది. ఆ ప్రతినిధులతో అయితే కనుక భేటీ జరిగింది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ న్యూస్ ఇచ్చారు. అలాగే గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా ఏపీని తీర్చిదిద్దాలి అన్నది ఒకటి. ఇంకొకటి మార్కెట్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రకృతి సాగుకు తోడ్పాటుగా ఉంటారు పెగాసన్ క్యాపిటల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మరో ముఖ్యమైన అంశం చూసుకుంటే కనుక రైతు నుంచి వినియోగదారుడి వరకు అనుసంధాన వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. ఇక ప్రకృతి సేద్యము అన్నది నా కళ అనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దావోస్ చర్చల్లో భాగంగా దానికి కొనసాగింపుగా పెగాసన్ క్యాపిటల్ వల్ల అయితే కనుక ఆ ప్రతినిధులు ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు రావడం సమావేశం అవ్వడం జరిగింది. వాళ్ళు రైతులకు సహకారం అందిస్తారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే కనుక చెప్తున్నారు. మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక నాతో వాదనలా, మోదీ చెప్పినా నేను వినలేదు, మీరెంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయనకు గట్టిగా చెప్పా. భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశా. ఇకపై అన్ని దేశాలతో ఇలాగే వ్యవహరిస్తాం, అట్లాగైనా దారికొస్తాయి. భారత్లో బోలెడంత డబ్బు, అక్కడ ఓటింగ్కు మనం డబ్బెందుకు ఇవ్వాలి? అమెరికా కంపెనీల వాహనాలపై భారత్లో 100% పన్ను విధిస్తున్నారు. ఆ దేశంలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికాకు అన్యాయమే. ఫాక్స్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే కనుక ఈయన ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా అది సెన్సేషనల్గానే ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న మాట్లాడినది అంటే అక్కడ ఏదైతే ఫాక్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారో ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే కనుక కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. నాతో వాదనలా, మోదీనే అంటే మోదీ చెప్పినా కూడా నేను వినలేదు, ముఖ్యంగా సుంకాలు విధించే విషయంలో అయితే కనుక మీరు ఎంత విధిస్తే అంటే మీ దేశం ఎంత విధిస్తే మేము కూడా అంతే విధిస్తామని గట్టిగా చెప్పాడంట ట్రంప్. దానికి సంబంధించి వార్త ఇచ్చారు. ఇక భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదని కూడా స్పష్టం చేశాడంట. ఇక అన్ని దేశాలతో కూడా ఇలాగే వ్యవహరిస్తా అని చెప్పారు. అట్లాగైతే ఆ దేశాలు దారికొస్తాయి అంటున్నారు. మరి ఏ దేశాలు ఏమన్యాయం చేశాయో అమెరికాకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు. అట్లాగైతేనే అన్ని దేశాలు అట్లాగైతేనే దారికొస్తాయి అని చెప్తున్నారు. మరి అంటే కొన్ని దేశాలతో ఆబ్వియస్లీ కొన్ని దేశాలతో అయితే కనుక పడదు, కొన్ని దేశాలకి పడదు, అలాంటివి ఉంటాయి. కాకపోతే దానివల్ల అన్ని దేశాలతోనూ ఇలాగే వ్యవహరిస్తాము, అట్లాగే దారికి వస్తాయి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది అయితే కనుక ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా యువత దీనిపైన అయితే కనుక చర్చిస్తున్నారు. ఇక అలాగే మనకు రీసెంట్గా చూస్తే కనుక ఇటీవల కాలంలో భారతదేశానికి ఓటింగ్కి అమెరికా కొంత డబ్బు అయితే కనుక ఇచ్చేది, దాన్ని నిలిపేస్తున్నామని చెప్పేసి దానికి సంబంధించి ఎలాన్ మస్క్ అయితే కనుక మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ట్రంప్ దీనికి సంబంధించి ఒక వ్యాఖ్య చేసి
చేశారు. భారతదేశంలో డబ్బు ఎక్కువగా ఉంది, బోలెడంత డబ్బు ఉంది, అక్కడ ఓటింగ్కు మనం అంటే అమెరికా ఎందుకు డబ్బు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక అమెరికా కంపెనీల వాహనాలపై భారత్లో 100% పన్ను విధిస్తున్నారు. ఆ దేశంలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే కనుక అమెరికాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మరి సో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల్ని దేశ ప్రధాని ఎలా తీసుకుంటారు నరేంద్ర మోడీ, మరి దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది అందరిలో ఆసక్తికరంగా నెలకొన్న అంశం. ఇక మరో ముఖ్యమైన వార్త, ఏఐ డ్రోన్ సాంకేతికతో ఆలయాల్లో రద్దీ నియంత్రణ. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనల్ని నడిపించేది దేవుడే. పిల్లలకు ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నాం. చిన్నారులకు స్పైడర్ మ్యాన్ బదులు శ్రీకృష్ణ లీలలను చెప్పాలి. ఐటీసీఎక్స్ సదస్సు ముగింపు సభలో మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ అయితే కనుక ఏఐ డ్రోన్ల సాంకేతికతో ఆలయాల్లో రద్దీని నియంత్రణ చేయొచ్చు అంటున్నారు. సో పిల్లలకి ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చేసి పుస్తకాలకు దూరం చేస్తున్నాము. చిన్న పిల్లలకి స్పైడర్ మ్యాన్ బదులు సో శ్రీకృష్ణుడి లీలల గురించి అలాగే భగవద్గీత గురించి చెప్పాలి అని చెప్పేసి లోకేష్ అయితే కనుక చెప్పారు. మరో ప్రధాన వార్తాపత్రిక సాక్షిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసుకుంటే కనుక, రైతు బతికే పరిస్థితి లేదు, చంద్రబాబు ఇకనైనా కళ్ళు తెరువు, గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ జగన్ కన్నెర్రా. నిరుడు మిర్చి క్వింటాల్కు 27,000, నేడు మిర్చి క్వింటాల్ 10,000 రూపాయలు కూడా కరువే. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పత్తి, మినుము, కందులు, టమాటా అదే దుస్థితి. దిగుబడులు పడిపోయాయి, పంటలకు మద్దతు లేదు, రైతన్నకు భరోసా కరువు. సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అన్నదాతల అగచాట్లు కనబడుతున్నా కళ్ళు మూసుకుని కూర్చుంటారా? గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సాయాన్ని అందించండి. భారీగా తరలి వచ్చిన రైతన్నలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చి యార్డ్. సో నిన్న గుంటూరుకి వెళ్ళారు. గుంటూరు పర్యటనలో భాగంగా మిర్చి యార్డ్ను సందర్శించి అక్కడ మిర్చి రైతుల సమస్యలను, వాళ్ళ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే కనుక కన్నెర్ర చేశారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. నిరుడు మిర్చి క్వింటాల్ ధర 27,000 రూపాయలు ఉంటే కనుక నేడు క్వింటాల్ ధర 10,000 రూపాయలు కూడా కరువే అని చెప్పారు. ఇక ముఖ్యంగా చంద్రబాబు ఇకనైనా నువ్వు కళ్ళు తెరువు అని చెప్పేసి జగన్ అయితే కనుక అనడం జరిగింది. ఇక ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఒక్క మిర్చి అనే కాదు, పత్తి, మినుము, కందులు, టమాటా అన్నిటి పరిస్థితి అదే దుస్థితి. ఇక దిగుబడులు పడిపోయాయి, పంటకు మద్దతు ధర లేదు, రైతన్నకు భరోసా కూడా లేదు. సూపర్ 6లన్నీ కూడా ఎగ్గొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అన్నదాతలు అగచాట్లు పడుతున్నా కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటారా అని అయితే కనుక ప్రశ్నించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో అంటే నిన్న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళిన నేపథ్యంలో అయితే కనుక అక్కడికి భారీగా తరలి వచ్చిన రైతన్నలతో అయితే కనుక మిర్చి యార్డు కిక్కిరిసిపోయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొక కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్. ఒకసారి చూద్దాం. ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూసాం, ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చినే కాదు, పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి నెలకొంది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనం అయితే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయా దాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవి ఈ రోజు కనిపించడం లేదని చెప్పేసి వైసీపీ అధినేత జగన్ అయితే కనుక చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా నిన్న మిర్చి యార్డ్ను సందర్శించిన తర్వాత జగన్ చెప్పిన మాటలు అయితే ఒకటే, మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే మద్దతు ధర కల్పించాలి. ఒక మిర్చినే కాదు, చాలా పంటల పరిస్థితికి మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చెప్పారు. అలాగే దీనిపైన ప్రభుత్వం ఇక్కడైనా కళ్ళు మూసుకొని కూర్చోకోకుండా రైతన్నల పరిస్థితిని చూడండి అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే గిట్టుబాటు ధరల్ని కల్పించి వారిని సాయం చేయండి రైతులకి, అలాగే భరోసా ఇవ్వండి రైతులకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. మిర్చి యార్డులో మహిళా రైతు ఆవేదనను వింటున్న వైఎస్ జగన్ అని చెప్పేసి. ఇక దీనికి సంబంధించి నిన్న అంటే మిర్చి యార్డ్ని సందర్శించిన దానికి సంబంధించి మరొక వార్త ఇచ్చారు. మిర్చి అమ్మితే అప్పులు తీర్చేందుకు సరిపోవట్లేదు, వైఎస్ జగన్తో గోడు వెళ్ళబోసుకున్న మిర్చి రైతులు. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే గుంటూరుకు వెళ్ళారో అక్కడ పోలీసులో ఎవరు కూడా సెక్యూరిటీ అంటే ప్రభుత్వం జగన్కి సెక్యూరిటీని ఇవ్వలేదు అని చెప్పేసి నిన్న వార్తా కథనాలు అయితే పెద్ద ఎత్తున వచ్చాయి. దానికి సంబంధించి ఇక్కడ వార్త ఇచ్చారు. అడుగడుగునా భద్రతా వైఫల్యం, జగన్ పర్యటనలో నామమాత్రంగా సెక్యూరిటీ, రోపు పార్టీగా మారి కదిలిన నాయకులు, కార్యకర్తలు.
సో దీనికి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి అంటే మాజీ సీఎంకి కనీస భద్రతని కూడా ప్రభుత్వం కల్పించలేకపోయిందని చెప్పేసి నిన్న వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అదే ఇచ్చారు. అంటే నామమాత్రంగానే సెక్యూరిటీని ఇచ్చారు, కానీ అడుగడుగున భద్రతా వైఫల్యం అయితే కనుక సుస్పష్టంగా కనిపించింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ప్రజలు కూడా నిన్న చాలామంది దీనిపైననే డిస్కస్ చేసుకున్నారు. అంటే ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎక్కడ చూసినా కూడా అడుగడుగున అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఈ అంటే దీన్ని వ్యక్తం చేశాయి, అడుగడుగున అడ్డుకుంటున్నారు. అలాగే భద్రత ఒక మాజీ సీఎంకి కల్పించాల్సిన కనీస భద్రతని కల్పించకుండా ఏదో నామమాత్రంగా సెక్యూరిటీని ఇచ్చారని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకవేళ మా నాయకుడికి ఏమన్నా అయితే మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పేసి కూడా కొంతమంది అనడం జరిగింది. ఇక నిన్న వార్తా కథనాల్లో కూడా చాలా వరకు దీని గురించే చర్చ జరిగింది. ఇక ముఖ్యంగా దీనిపైన ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు, అంటే ఎందుకు భద్రతని సరిగా ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఇక వైఎస్ జగన్ పై అయితే కనుక కేసు నమోదైందని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జగన్ అంటే మిర్చి రైతులతో మాట్లాడడము, ఈ వ్యాఖ్యలు చేయడం పైన అయితే కనుక కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక మరో ప్రధాన వార్త, ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కమిటీ తెలుస్తుంది, సీఎం లేఖకు మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం, ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరు జోక్యం చేసుకోలేరు. న్యాయమూర్తుల కమిటీ ఏం నివేదిక ఇస్తుందో ఎవరికీ తెలియదు. ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దాం. తదుపరి విచారణ 3 నెలలు వాయిదా. సో ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కమిటీ తేలుస్తుంది అని చెప్పేసి, సీఎం లేఖకు మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కర్నూలులో ఏదైతే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ విషయం పైన అయితే కనుక హైకోర్టు ధర్మాసనం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు క్లారిటీ అయితే కనుక ఇచ్చింది. మరి దీనిపైన అంటే తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పింది. సో కమిటీ ఏం నివేదిక ఇస్తుందో అంటే ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు అయితే కనుక మనం వేచి చూద్దాము. అప్పటి వరకు ఈ కేసు అయితే కనుక 3 నెలలు వాయిదా వేస్తున్నామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఇక మరో ప్రధాన వార్త, దేశంలో ఏటా 15 లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్ కేసులు. సో దేశంలో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న బాధితులు ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్నారు. ఏటా దాదాపు 15 లక్షల మంది సర్జికల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. వీరిలో 54% పైగా ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల బాధితులు ఉంటున్నారు. ఈ విషయం ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సో దేశంలో అయితే కనుక ఏటా 15 లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి అని చెప్పి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో అయితే కనుక తెలిసిందని చెప్పి ఇచ్చారు. సో ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటున్నారో ఆ ఆపరేషన్స్ చేయించుకుంటున్న తర్వాత ఇన్ఫెక్షన్స్తో అయితే కనుక సతమతం అవుతున్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఎటువంటి శస్త్రచికిత్సల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి అన్నది కూడా చెప్పారు. ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల బాధితులే ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పేసి చెప్పారు. సో మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, రష్యా అబద్ధాల వలలో ట్రంప్, నాకు ప్రజాదరణ లేదనేది ఒట్టి మాట, ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించిన జెలెన్స్కీ. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వల్లే రష్యా దండయాత్రకు తెగించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై జెలెన్స్కీ స్పందించారు. ఉక్రెయిన్లో తనకు ప్రజాదరణ లేదనేది ఒట్టి మాట అంటూ కొట్టిపారేశారు. రష్యా అందిస్తున్న ఇలాంటి అబద్ధపు తప్పుడు సమాచారం వల్ల ట్రంప్ చిక్కుకున్నారని అన్నారు. సో ఏదైతే రష్యా ట్రంప్కి చెప్పిందో ఉక్రెయిన్లో జెలెన్స్కీకి ప్రజాదరణ లేదు అన్నది అది ఒట్టి అబద్ధము. సో ట్రంప్ రష్యా ఏదైతే అబద్ధాలు చెప్తోందో ఈ అబద్ధాల వలలో చిక్కుకోందని చెప్పేసి జెలెన్స్కీ అయితే కనుక కొంచెం గట్టిగానే ధీటుగానే స్పందించారు. సో ఏదైతే కనుక తనకి జెలెన్స్కీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రజాదరణ లేదు అని చెప్పేసి రష్యా చెప్తోందో ఇదంతా అబద్ధము, ఇలాంటి వలలో చిక్కుకున్నారు ట్రంప్ అని చెప్పేసి ధీటుగా సమాధానం అయితే చెప్పారు జెలెన్స్కీ. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉంది, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర నాయుడు వెల్లడి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులోనే ఉందని చెప్పేసి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ జరిగిన 5 చోట్ల తప్ప రాష్ట్రంలో మరెక్కడా కోళ్లు కోడిగుడ్ల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ఆ 5 చోట్ల కూడా మనుషులకు సోకిన దాఖలాలు లేవని తెలిపారు. సో రాష్ట్రంలో అయితే కనుక బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉందని చెప్పేసి పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. ఈ 5 చోట్ల అంటే
అంటే బర్డ్ ఫ్లూ ఎక్కడైతే ఉందో ఆ 5 చోట్ల తప్ప రాష్ట్రంలో మరెక్కడా కూడా కోళ్ళు కోడిగుడ్ల రవాణాపై అయితే కనుక ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఏదేమైనా కూడా బర్డ్ ఫ్లూ అయితే కనుక అదుపులోకి వచ్చింది అనేది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. లేకపోతే ఏదో ఒక వైరస్లతో ఇలా అంటే రోజుకు మనం చూస్తున్నాం ఏదో ఒక వైరస్లు వస్తూ ఉన్నాయి. సో బర్డ్ ఫ్లూ వైరస్ కూడా ఎంత సంచలనం సృష్టించిందో మనము 4 రోజుల నుంచి అయితే కనుక చూసాము. సో మొత్తానికి అయితే కనుక అదుపులో ఉందని చెప్పేసి సంబంధిత శాఖ అయితే కనుక స్పష్టం చేసింది. ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక ఒట్టి హడావిడి మందులే లేవు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించని కూటమి ప్రభుత్వం మరోవైపు ఆకస్మిక తనిఖీలు ఐవీఆర్ఎస్ల సర్వేల జోరు. విజయవాడ జీజీహెచ్లో వైద్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ. అదే సమయంలో బయట మెడికల్ స్టోర్ వద్ద బారులు తీరిన రోగుల బంధువులు. అత్యధిక శాతం మందులు బయటకే రాస్తున్న వైనం. నొప్పులు బీపీ గ్యాస్ బిల్లలకు దిక్కులేని దుస్థితి. పెద్ద ఆసుపత్రి అని వస్తే స్టాక్ లేవంటున్నారని పేదల ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ దయనీయ పరిస్థితి. గాడి తప్పిన ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ. సో ముఖ్యంగా చూస్తే కనుక ఆరోగ్యానికి సంబంధించి వార్త ఇచ్చారు. రాష్ట్రంలో అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రులు గాడి తప్పాయి. అంటే పేరుకే పెద్ద ఆసుపత్రుల్లో మందుల కొరత ఉంది అని చెప్పేసి ఈ వార్తా కథనంలో అయితే కనుక మనకి తెలుస్తోంది. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించాల్సిన సదుపాయాలు కూడా కల్పించని కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. కాకపోతే జీజీహెచ్లో అయితే కనుక విజయవాడ జీజీహెచ్లో అయితే కనుక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. బట్ అదే సమయంలో బయట మెడికల్ స్టోర్ దగ్గర అయితే కనుక రోగుల బంధువులు మందులు కొనుక్కోవడానికి అయితే కనుక బారులు తీరి ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. దీనిపైన ముఖ్యంగా అంటే ఒట్టి హడావిడే తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు అని చెప్పేసి ముఖ్యంగా వార్తా కథనం ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.